అన్న అసలు ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారేమో నేను 123 సార్లు ఏమో బటన్ నొక్కాను, నాకు ఇంకోసారి మీరు 2 సార్లు బటన్ నొక్కి నన్ను మళ్ళీ అధికారంలో గెలిపించండి అంటున్నారు. భవన నిర్మాణ కార్మికులు 11 గంటలైనా కూడా ఇంకా పని కోసం ఎదురు చూసే పరిస్థితి అంటే వచ్చేపాటికి వర్క్ అయితే తక్కువగానే ఉందండి. కట్టేవాళ్ళు కూడా ఆగుతున్నారు రేట్ల మూలాన. కొంతమందికి ఉండి లేక ఇబ్బంది పడుతున్నారు, చేసేవాళ్ళు చేస్తున్నారు. 1400కి నేనే తోలిచ్చా, 1400కి నేను తోలిచ్చాను. అప్పుడు బాగుంది, వర్క్ బాగుంది, పనులు బాగానే ఉంది. చేయలేక కాదు, వర్క్ ఉండేది, చేతిలో ఉండేది, అందరికి ఇబ్బంది లేకుండా ఉండేది. ఇప్పుడైతే ఇసుక మూలం మన రేట్లు పెంచాడు కదా, కట్టేవాళ్ళు కూడా బిల్డర్లు కూడా కట్టలేకపోతున్నారు. దానివల్ల వర్క్ తక్కువగానే ఉంది. అదే నిత్యావసర సరుకులు అవి పెరిగినాయి, అన్ని పెరిగినాయి. ఇప్పుడు వర్కరు మధ్యతరగతి వాళ్ళకు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. ఇక డబ్బులు ఉన్నాడు తప్పదు అనుకోండి. కాకపోతే ఇక అట్టాగే మీ తెనాలి నియోజకవర్గానికి సంబంధించి నాదెళ్ల మనోహర్ గారు ఒకవైపు, నేను లోకల్ శివన్న, నేను లోకల్ అంటున్నాడు. ఆయన గురించి మనం చెప్పకూడదు. ఎవరి అభిప్రాయం వాళ్ళండి. మా వర్కర్ల కష్టం గురించి నేను చెబుతున్నాను. ఇప్పుడు అది పనులు తక్కువగానే ఉన్నాయి. నిదానంగా ఏమన్నా ప్రభుత్వం మారితే వచ్చిద్దని చెప్పేసి ఉంది, చెప్పలేము. వచ్చుద్ది, డెవలప్మెంట్ ఉంటుంది, మార్పు వచ్చుద్ది. మిగతా విమర్శించే మాట ఇక నేను అన్నాను. నేను విమర్శించనండి. అయితే ప్రభుత్వం మారితే కొన్ని వర్కర్ కానీ మధ్యతరగతి వాళ్ళు బాగుంటుందని నా ఉద్దేశం. మారితే బాగుంటుంది. మీలాగా రోడ్డు మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? తెనాలి నియోజకవర్గం అనగానే ఒక పక్క ఈయనేమో నేను లోకల్, నేను శివ, నేను ఇక్కడే ఉంటాను అంటున్నాడు. మరోవైపు పొత్తులో భాగంగా మనోహర్ గారికి సీట్ వచ్చింది. మీ అభిప్రాయం ఏంటి? ఈసారి ఎలా ఉండబోతుంది? వ్యాపారాలు అయితే లేవండి. వ్యాపారాలు పూర్తిగా డల్ అయిపోయినాయి. ఏ వ్యవస్థ సరిగా లేదు. ఎందుకంటే పనులుండి అంతా ఉంటే వ్యాపారాలు సజావుగా నడుస్తాయి. సరే, డబ్బులు ఇస్తున్నారండి, ఎంతమందికి వస్తున్నాయి? దానివల్ల ఎవరన్నా ఉపయోగపడుతున్నాయా? దానివల్ల ఖర్చులు పెరుగుతున్నాయి, ఎవరికి ఉపయోగం లేదు. అది ఇంకా సోమరిపోతులు అవుతున్నారు. ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వాళ్ళకి ఇస్తున్నారు డబ్బులు. అది ఎంతమంది ఉపయోగపడుతుంది? దానికంటే పని కల్పిస్తే 10 మంది బతుకుతారు. అవును, లేవండి, బాగా పెరిగిపోయినాయి. ఈ పండగలు కానీ లేకపోతే ఏమైనా వస్తే పిల్లలకు బట్టలు కొనుక్కుందాం, లేకపోతే ఇలాంటి లేదు, చాలా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. పూర్తిగా మందు అనేది తీసేస్తా, మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు. ఎక్కడైనా లేదు. ఇంట్లో మగాళ్ళు 500 ఇప్పుడు పనులు లేవు కదా, పనులు లేవు అసలు. పనులు ఉంటే కదా. ఇంకా నాకే ఓటేయండి, నన్నే గెలిపించండి అని జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా అంటారు? చూడాలి. లేదు. అమ్మ మీరేమంటారు? ఇలాంటి ఇంట్లో మొగుడు తీసుకొచ్చి ఒక 500 1000 రూపాయలు ఇచ్చే పరిస్థితి పని లేదండి. ఎందుకు తాకుండా రాడు? రోజు తాగుతూనే ఉంటాడు. తెలిసి మళ్ళీ ఇంకా మీరే నాకు ఓట్లేండి, మీ అమ్మలక్కలంతా నా పక్షానే ఉన్నారని ఆయన అంటున్నారు. ఎందుకు ఆలోచించరండి? ఆలోచిస్తాం. ఖర్చులు పెరిగినాయండి, చాలా పెరిగినాయి. కరెంటు బిల్లులు అన్ని ఈ చెత్త పన్ను అని 3-4 సార్లు కట్టించుకున్నారండి. ఒకసారి కాదు, 4-5 సార్లు కట్టించుకున్నారా? ఎప్పుడు లేదండి. ఎవరు లేదు. నాన్న రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు లేదు. మరి ఇంకోసారి ఓటేయండి అంటున్నాడు, వేస్తావో? నేనేనండి, దండం పెడతా కానీ ఎందుకని? ఆయనకు వచ్చిన కాడి నుంచి మాకు కష్టాలు తప్పలేదండి. పిల్లలు కనీసం ఒక పండుగ వస్తే బట్టలు కొనుక్కుందాం, పిండి వంటలు కొనుక్కుందామన్నా మాకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఏం కొనుక్కోలేకపోతున్నాం, అన్ని రేట్లు పెరుగుతాయి. అది మాట వరకే చెప్పాడండి, అన్ని పెంచుతానే పోతున్నాడు. ఏం పెంచకుండా ఏం లేడు, అన్ని పెంచుతున్నాడు. మా ఆఖరికి మా సరుకులు కూడా పెంచేశాడండి. ఎండలో ఎంత కష్టపడుతున్నాం, మా కష్టం మీకు తెలీదా? తెలియకుండా ఉంటుందా? అదే అందుకని ఒక్కసారి చూడండి అని చెప్పారు కదా, ఒక్కసారి చూసేది జనం, మళ్ళీ చూడరు, ఇవ్వరు. రోడ్ల మీద వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళ బాధలు చెప్తున్నారు. ఈయనేమో నేను బటన్ నొక్కాను, దాదాపు 130 సార్లు 128 సార్లు బటన్ నొక్కాను, మీరు 2 సార్లు బటన్ నొక్కండి అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు ఒక మైనారిటీ వ్యక్తిగా? ఆయన చెప్పడం ఆయన బాధ్యత, ఆయన చెప్పాడు, బాగానే ఉంది. ఎలా నొక్కాలి, ఎట్లా నొక్కాలి అనేది ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకుని ఉన్నారు, డిసైడ్ అయి ఉన్నారు. దానికి కాలమే సమాధానం చెప్పిద్ది.